ఫ్రెండ్స్, బచ్చల కూరతో మీకు పప్పు పెడుతున్నాను. పొడిపప్పు, బచ్చల కూర. తర్వాత కొంచెం పోపుకి ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కందిపప్పు కడిగేసి కొంచెం తక్కువ నీళ్ళు పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బచ్చల కూర పప్పు చూపిస్తున్నాను కదా, అది ఒకవేళ పొడిగా చేద్దాం అనుకున్నారనుకోండి, పప్పు ఇలాగ ముద్ద అయిపోయింది అనుకోండి, ఏం విచారించకండి, దీన్ని కూడా ఒక ఐడియా ఉంది. బ్రహ్మాండంగా పప్పు చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఆవాలు, మినపప్పు వేసి, ఇందులో నేను చెప్పాను కదా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఏం వేయట్లేదు. ఎందుకంటే పిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా అది చాలా మంట వచ్చి, చాలా పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటున్నాయి. ఈ సీజన్లో దొరికేవి. ఒక్కొక్కసారి వెడల్పుకాయలు దొరుకుతాయి, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు చూడండి, వేసేసాక వేగింది కదా, ఇప్పుడు ఒకవేళ ఒకటి రాకపోయినా ఇంకొకటి, ఒకసారి నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏదో చేయమన్నట్ట, ఏదో చేయమన్నారు, ఇంకోటి ఏదో చేసిందని వెంటనే లేచి డామ్మని చెంప మీద కొట్టేశాడు ఆయన. అది చూసి నాకు జ్వరం వచ్చేసింది. కానీ అలా ఎప్పుడు, ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఇప్పుడు దాన్ని మాత్రం ఎవరు తొందరగా రియాక్ట్ అవ్వకూడదు. కోడలు చేసిందని అత్తగారు అనుకోకూడదు, భర్తకే చేశానండి బాగా అనుకోకూడదు, ఎవరు అనుకోకూడదు. అలాగే వేసాను కదా కొంచెం. ఇప్పుడు దీనికి ఇలా కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేద్దాం. ఒక నిమిషం మూత పెడదాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇదే దోసకాయ, ఇదే బచ్చల కూర పప్పు. థ్యాంక్ యూ.